జీహెచ్ఎంసీ చట్టం 1955లో సవరణలు తీసుకొస్తూ తెచ్చిన ఆర్డినెన్స్లో మరికొన్ని అంశాలను చేర్చింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, జీహెచ్ఎంసీ చట్టంలో ప్రభుత్వం తీసుకొచ్చిన అంశాలపై సంబంధించి మీ వద్ద సమాచారం ఏంటి? పరితోష్ ఈ నెల 4వ తేదీన ప్రభుత్వం ఒక జీహెచ్ఎంసీ యాక్ట్ 1955ను సవరిస్తూ ఆర్డినెన్స్ ని తీసుకురావడం జరిగింది. అయితే ప్రధానంగా హైకోర్టు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గతంలో కొన్ని జీవో ఉత్తర్వులు అవుతున్నాయి. ఉత్తర్వులపైన ఆబ్జెక్షన్ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ ను తీసుకురావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ లో కూడా హైకోర్టు అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే మొత్తానికి 9 సవరణలను తీసుకొస్తూ ఏదైతే యాక్ట్ ఉందో ఆ యాక్ట్ లో 9 సవరణలు తీసుకొస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ ని తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏదైతే ఈ చట్టాన్ని అనువర్తించుకుంటున్నటువంటి సమయంలో గౌరవనీయ ఉన్నత న్యాయస్థానం చేయబడిన సూచనలకు అనుగుణంగా చర్య తీసుకునవలసిన అవసరం ఉన్నదని నిర్ణయించినందున ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకురావడం జరుగుతుంది, ఈ సవరణలు తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కోర్టులో 2 అంశాలపైన కోర్టు ఆబ్జెక్షన్ చెప్పడం, కోర్టు దృష్టికి వెళ్ళడం. ఒకటి, ఏదైతే ఎన్నికల నిర్వహణ సమయాన్ని గతంలో ఉన్నదానికి బదులుగా 15 రోజులకు కుదిస్తూ ఏదైతే సెక్షన్ 33 1955 యాక్ట్ సెక్షన్ 33 ఉందో ఈ 33లో ఏదైతే సవరణలు తీసుకొస్తూ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వుల విషయంలో కోర్టుకు వెళ్లడము, దానిపైన నానా హంగామా జరిగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఏదైతే గతంలో ఉన్న మాదిరిగానే హైకోర్టు సూచనల మేరకు 21 రోజుల్లోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మొన్న తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ లో మాత్రం దాన్ని 15 రోజులకు కుదిస్తూ గతంలో ఏదైతే జీవో జరిగిందో దాన్ని ఆర్డినెన్స్ లో పొందుపరచడం జరిగింది. దీంతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యుల విషయంలో కూడా ఏదైతే సెక్షన్ 5లో ఉన్నటువంటి అంశాలని పొందుపరుస్తూ దానిలో మార్పులు తీసుకొస్తూ ఈ జీవోలో ఈ ఆర్డినెన్స్ లో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా జిహెచ్ఎంసీలో కమిషనర్ కి, స్టాండింగ్ కౌన్సిల్ కి, మేయర్ కి ఏదైతే వాళ్ళకు వర్క్స్ ఆర్డర్స్ ఇచ్చేటువంటి పరిమితి ఉన్నదో దాన్ని పెంచుతూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇది కూడా మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళినట్లయితే ఇబ్బందులు వస్తాయని చెప్పేసి భావించినటువంటి ప్రభుత్వం దీన్ని కూడా ఆర్డినెన్స్ లో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా ఆస్తి పన్నుని 101 రూపాయలకు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో కూడా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కొరకు ఈ ఆర్డినెన్స్ లో అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే వీటన్నిటిని కూడా క్రోడీకరిస్తూ మొత్తం 9 అంశాలని గతంలో జిహెచ్ఎంసీ యాక్ట్ లో సవరణలు తీసుకుంటూ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులు ఏవైతున్నాయో ఈ ఉత్తర్వులన్నింటినీ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే అందుకొరకు ఈ ఆర్డినెన్స్ లో పొందుపరచడం. అయితే ఈ ఆర్డినెన్స్ కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇప్పటికీ అయిపోయిన వాటికి కాకుండా భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికలు ఏవైతున్నాయో ఈ మున్సిపల్ ఎన్నికలకి ఈ యాక్ట్ కి అనువర్తించుకునే ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికలు కూడా కేవలం 15 రోజుల్లోనే పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ విషయం మున్సిపల్ అధికారులను అడిగినప్పుడు కూడా ఏదైతే ఆర్డినెన్స్ ఈ ఆర్డినెన్స్ ఆ కార్పొరేషన్ అన్నిటి కూడా వర్తిస్తాయి కాబట్టి జిహెచ్ఎంసీ కూడా కార్పొరేషనే, వరంగల్ అదేవిధంగా ఖమ్మం కూడా కార్పొరేషన్ అయినటువంటి నేపథ్యంలో వాటిని కూడా ఎన్నికల నిర్వహణ గడువు ఏదైతుందో కుదిస్తూ ఈ ఆర్డినెన్స్ లో పొందుపరచడం జరిగిందో ఈ ఆర్డినెన్స్ లో పొందుపరిచినటువంటి ఎన్నికల నిర్వహణ గడువు టైం టేబుల్ ఏదైతుందో నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు జరిగేటువంటి ఆ ప్రక్రియనన్నింటినీ కూడా కుదిస్తూ జారీ చేసినటువంటి ఈ ఆర్డినెన్స్ జారీ చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా వరంగల్ అదేవిధంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కూడా వర్తిస్తాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా నోటిఫికేషన్ వచ్చినటువంటి 15 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్, థాంక్యూ మహేష్.